ఇప్పుడు పెద్ద సినిమా విషయానికొస్తే అసలు ఇక్కడ నెగటివిటీ ప్రచారం చేస్తుంది ఎవరు? నెగెటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది ఎవరు? వాంటెడ్‌లీ చేయిస్తున్నారు ఇది. వాంటెడ్‌లీ ఆ సినిమాని దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారనేది క్లియర్‌గా ఉంది. టీజర్ ఎలా అనిపించిందో అదొచ్చేదేమో 2 నిమిషాల టీజర్ అయితే మీరు 20 నిమిషాల వీడియో చేస్తారు. ట్రైలర్ 3 నిమిషాలయితేనేమో అరగంట వీడియో చేస్తారు. ఏంటి నాకది ఏం అర్థం కాదు అసల. నిజంగా ఒక కామన్ మ్యాన్‌కి ఇవన్నీ చూస్తుంటే సినిమాకెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తదా అసల? అంటే సినిమా తీయడంలో వీడు ఒక 100 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిలాగా మాట్లాడేస్తాడు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా అది బాలేదు, ఇది బాలేదు, ఇది అలా ఉంటే బావుంటది, ఇది ఇలా ఉంటే ఏముంది ఇందులో? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విశ్లేషణ చేసేస్తా ఉంటారు. ఆ మాట్లాడే భాష సరిగ్గా ఉండదు. పెద్ది సినిమా టీం చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ మీద లీగల్ యాక్షన్స్ తీసుకుంది. అంతేకాదు ఇండియాకి పైరసీకి అడ్డాగా మారిన తమిళనాడు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఎలాంటి పైరసీ వీడియోలు అక్కడ నుండి పైరసీ సైట్స్ ద్వారా అప్లోడ్ చేసినా, ఎలాంటి కెమెరాస్ తో గానీ ఫోన్స్ తో గానీ వీడియోస్ తీసి అవన్నీ సర్క్యులేట్ చేసినా వీటన్నిటి మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోబోతుంది. నాకు ఈ డెసిషన్ మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది. ఓ రకంగా చెప్పాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్, ఒళ్ళంతా హోనం చేసుకుని కష్టపడే ఒక హీరో, ఒక సినిమా కోసం కష్టపడే ఒక 24 క్రాఫ్ట్స్ పీపుల్, చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు, డైలీ వర్క్ చేసే లేబర్, ఎంత మంది కష్టాన్ని అవహేళన చేస్తున్నారు చాలా మంది యూట్యూబ్ ఛానల్స్. నోటికొచ్చింది మాట్లాడతారు. ఒక ట్రైలర్ గానీ, ఒక టీజర్ గానీ, ఒక ఫస్ట్ లుక్ లేదా ఒక ఫస్ట్ సాంగ్ ఏది రిలీజ్ అయినా సరే దాన్ని భూతద్దంలో చూడడం, దాంట్లో 1,00,000 వంకలు పెట్టడం. ఏంటి అంటే ఫ్యాన్ వార్స్ అని కొంతమంది స్టార్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ నెగిటివ్ ప్రాపగాండా ప్రచారం చేసి నెగిటివ్‌గా మాట్లాడితే ఎంగేజింగ్ అవుతది. మనకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. మనల్ని ఒక 10 మంది తిడితే అది ఎంగేజ్ అవుతది వీడియో. బాగా వైరల్ అవుతది. బాగా సర్క్యులేట్ అవుతది. మనకి కొంతవరకు డబ్బులొస్తాయి అని చెప్పి సవాల మీద పేలాలు ఏరుకుని తినేలాగా చాలా మంది బిహేవ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు యూట్యూబ్ ఎలా తయారైందంటే ఎస్పెషల్లీ మూవీస్ విషయంలో, పాలిటిక్స్ విషయంలో అసలు ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా అర్థం కావట్లేదు జనాలకి. నిజంగా జెన్యూన్‌గా హిట్ అయిన సినిమా ఏది? నిజంగా పోయిన సినిమా ఏదో కూడా అర్థం కావట్ల. ఒకప్పుడు సినిమాకి సంబంధించి ఖచ్చితమైన రిజల్ట్ తెలుసుకోవాలంటే న్యూస్ పేపర్‌లో క్లియర్‌గా వచ్చేది. బాగా అనుభవం ఉన్న విశ్లేషకులు ఒక ఆర్టికల్ ద్వారా ఆ సినిమా ఎలా ఉంది? దాంట్లో సరిచేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఏవి బావుంటే ఇంకా బావుండేది? లేదు ఏవైనా బావుంటే ఎందుకు అంత బావున్నాయి? అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి? అని చాలా చక్కగా విశ్లేషణ చేసి రాసేవాళ్ళు. అసలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత నిజంగా చెప్తున్నాను కదా! ఎవడు పడితే వాడు రివ్యూస్ రాసేయడం, ఎవడు పడితే వాడు రివ్యూస్ చెప్పేయడం, వాడికి కనీస జ్ఞానం ఉండదు. ఒక సినిమా ఎలా రెడీ అవుతది? దానికోసం ఎంత కష్టపడాలి? దానికి ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలి? అసలు ఒకళ్ళ కష్టాన్ని అవహేళన చేస్తూ, నోటికొచ్చింది మాట్లాడుతూ, ఏది పడితే అది రాసేస్తూ, నిజంగా కొన్ని వెబ్‌సైట్స్ అలాగే తయారయ్యాయి. చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా నెగెటివ్ ప్రాపగాండా. అంటే ఒక థంబ్‌నెయిల్ డిసైడ్ చేసేస్తుంది. అంటే సినిమా తీయడంలో వీడు ఒక 100 సినిమాల ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిలాగా మాట్లాడేస్తాడు. ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా, టీజర్ రిలీజ్ అయినా అది బాలేదు, ఇది బాలేదు, ఇది అలా ఉంటే బావుంటది, ఇది ఇలా ఉంటే ఏముంది ఇందులో? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విశ్లేషణ చేసేస్తా ఉంటారు. ఆ మాట్లాడే భాష సరిగ్గా ఉండదు. ఏ సినిమా గురించైనా మనం జనరల్‌గా ఒక ఒపీనియన్ చెప్పాలి అనుకుంటే ఒక సరైన భాష ఉండాలి. ఒక సరైన విశ్లేషణ ఉండాలన్నది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒకళ్ళ కష్టాన్ని అవహేళన చేసే ముందు, ఒక కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడే ముందు, అసలు మన కేపబిలిటీస్ ఏంటి? మనకి ఎంతవరకు అవగాహన ఉంది? మనం ఈ టాపిక్ గురించి మాట్లాడే అర్హత మనకి ఎంతవరకు ఉంది? మనకు ఆ అర్హత ఉందా? లేదా? ఇదే మాట్లాడాలి. అంతేగాని ఒకళ్ళ జీవితాల గురించి, ఒకళ్ళ కష్టం గురించి మనం నోటికొచ్చినట్టు మాట్లాడేసి, నెగెటివ్ ప్రాపగాండా క్రియేట్ చేసేసి, యాంటీ ఫ్యాన్సే గాని, లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడో ఉండి, వీడియో తీస్తే నన్నెవడేం పీకుతాడులే అన్న ధైర్యంతో విచ్చలవిడిగా రెచ్చిపోయి, నోటికొచ్చింది మాట్లాడేసే చాలా మంది యూట్యూబర్స్‌కి ఈ రోజు పంపించిన నోటీసులు నిజంగా ఒక మంచి లెసన్ అని చెప్పాలి. చాలా మంది యూట్యూబర్స్‌కి నేను చెప్పేదేంటంటే, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడేసి మీ జీవితాల్ని నాశనం చేసుకోవద్దు. ఎందుకంటే ఒక దాని గురించి, ఒక టాపిక్ గురించి, అది పొలిటికల్‌గా జరిగే దాని గురించైనా, సినిమా గురించైనా, లేదా ఎవరి కష్టం గురించైనా మాట్లాడేటప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడడం నేర్చుకోండి. నోటికొచ్చిందేదో మాట్లాడేసి, క్రిటిసైజ్ చేసి, కావాలని అందులో ఏమీ లేని దానికి కూడా చాలా మైనర్ మిస్టేక్స్‌ని కూడా మీరు భూతద్దంలో పెద్దగా చూపించేసి, దానివల్ల ఇదైపోయింది, దానివల్లే సినిమా మొత్తం పోయింది అన్నట్టుగా క్రియేట్ చేస్తే, సినిమాకొచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఆల్రెడీ. సినిమాకొచ్చే వాళ్ళకి రావాలన్న మూడు ఉత్సాహం కూడా పోతుంది మీ వల్ల. బిజినెస్‌లు చాలా దెబ్బతింటున్నాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ రోడ్డు మీదకొచ్చేస్తున్నారు. చాలా మంది కలగా మిగిలిపోతుంది. మీలాంటోళ్ళ వల్ల చాలా మంది జీవితాలు డిస్టర్బ్ అయిపోతున్నాయి. ఇది మీకు ఒంటి మీద సోయండి మీరు ఆలోచించుకొని, ఇలాంటి బతుకు బతకడం అవసరమా? ఇలాంటి డబ్బులు మనకు అవసరమా? అనే ఆలోచన మీకుంటే గనక బాధ్యతాయుతంగా మాట్లాడండి. నిజంగా ఒక విశ్లేషణ చేయడం మీకిష్టం, మీకు పర్సనల్‌గా ఒపీనియన్ చెప్పుకోవడం ఇష్టం, సినిమాల రివ్యూలు ఇచ్చుకోవడం మీకిష్టం అనుకుంటే మాత్రం దానికొక డీసెన్సీ మెయింటైన్ చేయండి. నిజంగా జెన్యూన్‌గా అందులో చెప్పుకోదగ్గ పెద్ద పెద్ద తప్పులుండి, నిజంగా చాలా పెద్ద దారుణమైన సినిమా, అట్టర్ ఫ్లాప్ అయిపోయిన సినిమా, అసలు ఎలాగైనా తీసేది అనిపించినప్పుడు దాన్ని ఉన్నదున్నట్టుగా మాట్లాడడం వేరు.
లేదు, చిన్న చిన్న మిస్టేక్స్తో ఒక ఫీల్ గుడ్ మూవీ వచ్చినప్పుడు ఆ మిస్టేక్స్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు పెద్ద సినిమా విషయానికి వస్తే అసలు ఇక్కడ నెగిటివిటీ ప్రచారం చేస్తుంది ఎవరు, నెగిటివ్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తుంది ఎవరు, వాంటెడ్లీ చేయిస్తున్నారు. ఇది వాంటెడ్లీ ఆ సినిమాని దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంది. ఎందుకనేది కూడా మీ అందరికీ తెలుసు. పెద్ద విషయంలో ఏం జరుగుతుంది, పెద్ద బజ్ ఎలా క్రియేట్ అవుతుంది, పెద్ద ఎలాంటి రికార్డ్స్ కొట్టబోతుంది, పెద్ద ఇంకొక పాన్ ఇండియా మూవీస్ లో పేలే పెద్ద అనుభవంగా మారుతుంది అని అలర్ట్ అయిన చాలా మంది యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ ప్రాపగండాకి డిసైడ్ అయిపోయారు, నెగిటివ్ ప్రాపగండాకి దిగిపోయారు. కానీ వాళ్ళందరూ ఈ రోజు లీగల్ గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇష్యూస్ ని. ఎందుకు అంత దాకా తెచ్చుకోవడం? ఫ్యాన్ వార్స్ ఏదైనా ఉందంటే మీరు ఆరోగ్యకరంగా చేసుకోవడం అలవాటు చేసుకోండి. మొన్న డైరెక్టర్ సాయి రాజేష్ కూడా అన్నాడు, మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నింటినీ మేమే కొనేస్తున్నాము, మా వ్యూస్ మేమే పెంచుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి వ్యూస్ తెప్పించుకుంటున్నాం, డబ్బులు ఇచ్చి రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటున్నాము, ఈవెన్ బుక్ మై షోలో కూడా మేము ఆ రేటింగ్స్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాము. ఇంత దారుణమైన స్టేజ్కి మేము వెళ్ళిపోయాం కాబట్టి ప్రేక్షకుడికి మా మీద అసహ్యం పుట్టింది, ప్రేక్షకుడికి సినిమా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళ సైడ్ ఉన్న మిస్టేక్స్ గురించి కూడా మాట్లాడాడు. నిజంగా చెప్పాలి అంటే ఒక కామన్ ఆడియన్కి, ఒక సినిమా అభిమానికి ఒక మంచి సినిమా ఏ తలనొప్పి లేకుండా ప్రశాంతమైన మైండ్ సెట్తో వెళ్ళి సినిమా చూడడానికి అసలు ఛాన్సే లేదు ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ అయినా అక్కడ నుండి వీడియో స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇంత లాగ్ ఉంది, దీనికి అసలు ఇది అవసరం, ఎన్టీఆర్ అలా ఉన్నాడు, రామ్ చరణ్ ఇలా ఉన్నాడు, ఈడ అలా ఉన్నాడు, అసలు ఇదేంటి, దీని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి ఎంత దారుణంగా ఉంది, అసలు ట్రైలర్లో పెద్ద పసై లేదు, ట్రైలర్ ఏంటి ఎలా ఉంది, ఇంత చప్పగా ఉంటే సినిమా ఏం బాగుంటుంది, ఎందుకు ఇవన్నీ? కొన్ని ట్రైలర్లో రివీల్ చేయలేని స్టోరీస్ కొన్ని ఉంటాయి, కొన్ని ట్రైలర్ చూసి బాగా హైప్ తీసుకొచ్చి సినిమాలో ఏం లేని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకు? వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి, వాళ్ళ ప్లానింగ్స్ ఏవో వాళ్ళకు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సినిమా రిలీజ్ అవనండి, రిలీజ్ అయిన తర్వాత కదా మనం దాని గురించి విశ్లేషణ చెప్పాల్సింది. టీజర్ ఎలా అనిపించిందో, అది వచ్చేదేమో 2 నిమిషాలు టీజర్ అయితే మీరు 20 నిమిషాలు వీడియో చేస్తారు, ట్రైలర్ 3 నిమిషాలు అయితేనేమో అరగంట వీడియో చేస్తారు. ఏంటి నాకు ఏం అర్థం కాదు అసలు. నిజంగా ఒక కామన్ మ్యాన్కి ఇవన్నీ చూస్తుంటే సినిమాకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుందా అసలు? సినిమాని చంపేయడానికి ఇంతమంది తయారైపోయారు, ఇంత ఇదిగా దారుణంగా అటాక్ చేస్తున్నారు, ఇంతమంది కలిసి మూకుమ్మడి దాడి చేస్తున్నారు సినిమాల మీద. నిజంగా వాటి మీద బతుకుతూ వాటిని చంపేసే ప్రయత్నం మీరు చేస్తున్నందుకు ఇలాంటి యాక్షన్స్ తీసుకోవడం, లీగల్ యాక్షన్స్ తీసుకోవడం నిజంగా నాకైతే హ్యాపీగా అనిపించింది. ఒక కామన్ ఆడియన్ ప్రశాంతంగా సినిమా చూసి చాలా ఇయర్స్ అయిపోయింది మీ వల్ల. ఎందుకంటే ఏ సినిమాకి వెళ్దాం అనుకున్నా వాడి సినిమాకి వెళ్ళే లాస్ట్ మినిట్ వరకు ఆడి మొబైల్ ఏదో ఒక వీడియో వస్తూనే ఉంటుంది, ఏదో ఒక ఆర్టికల్ వస్తూనే ఉంటుంది. అది ఎలా ఉందంటే, ఇది ఇలా ఉందంటే, స్పాయిలర్స్, మొత్తం స్పాయిలర్స్. కొన్ని సినిమాలో కొన్ని ట్విస్ట్లు, టర్నులు ఉంటాయి, చక్కగా పెట్టేస్తారు మీరు. ఆ కిక్కే ఉంటుంది ఈ సినిమా చూసేవాడికి. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండట్లా మీకు. ప్రతిదీ ఒక హీరోని దిగజార్చడానికి ఎంతకైనా దిగజారిపోతున్నారు మీరు. దాని పర్యవసానాలే మీరు లీగల్గా యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది, లీగల్గా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది, మీ జీవితాలు నాశనం అవుతుంది. సో మీరు ఎక్కడ దాకా వెళ్తుంది? ఎందుకంటే ఎవరు వ్యాపారాన్ని అయినా దెబ్బతీస్తున్నారంటే ఎవరు ఊరుకోరు. సో మీరు అది దృష్టిలో పెట్టుకుని ఇక ముందైనా మీరు జాగ్రత్తగా పడుతూ ఒకవేళ విశ్లేషణ చేయాలనుకుంటే ఒక ప్రాపర్ మేనర్లో చేస్తారని నేను ఆశిస్తూ, దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.